హైదరాబాద్లో కంటోన్మెంట్ అధికారులు ఫిబ్రవరి 14వ తేదీన ఒక నోటీసు జారీ చేశారు. కంటోన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఎవరైనా సరే బోరు వేసుకోవాలి అంటే ముందు కేంద్ర జలశక్తి శాఖ అనుమతి తీసుకోవాలి. వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మాత్రమే బోరింగ్ వేసుకోవాలి. ఇలాంటి బోరింగ్కి డిజిటల్ మీటర్ని ఫిక్స్ చేయాలి. ఈ డిజిటల్ మీటర్ ద్వారా బోరింగ్ నుంచి మనం ఎన్ని నీళ్లు వాడుకుంటున్నామో లెక్కిస్తారండి. మనం ఎన్ని నీళ్లు వాడుకుంటే అన్ని నీళ్లకు బిల్లు పంపిస్తారు. ఇప్పటిదాకా ఇంట్లో బోరు వేసుకుంటే దానికి కరెంటు మీటర్ ఉంటుంది, కానీ వాటర్ మీటర్ ఉండదు. మున్సిపల్ అధికారులు సరఫరా చేసే నీళ్లకు మాత్రమే వాటర్ మీటర్ ఉంది. ఇప్పుడు మన ఇంట్లో వేసుకున్నటువంటి బోరింగ్కు కూడా ఆ బోరు మనమే వేసుకున్నప్పటికీ, మన ఖర్చుతో వేసుకున్నప్పటికీ, మన ఇంట్లోనే వేసుకున్నప్పటికీ ఆ బోరింగ్ నుంచి ఎన్ని నీళ్లు వాడుకుంటే ఆ మేరకు బిల్లు, ప్రభుత్వం నిర్ణయించిన మేరకు బిల్లు వేస్తారు. కాబట్టి ఇక నుంచి మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు పంపించేటువంటి నీళ్లకు మాత్రమే కాదు బిల్లులు, మన ఇంట్లో బోర్ ద్వారా వాడుకునేటువంటి నీళ్లకు కూడా బిల్లులు ఉంటాయి. ఇప్పుడు ఈ నోటీసు కంటోన్మెంట్ అధికారులు జారీ చేశారు. ఇది ఒక పబ్లిక్ నోటీస్. ప్రజల అభిప్రాయ సేకరణ కోసం, ప్రజలకు ఏమైనా భిన్న అభిప్రాయాలు ఉంటే తెలియజేయమని చెప్పి నోటీసు వేశారు. అంటే ఇది ఓన్లీ కంటోన్మెంట్ కు మాత్రమే సంబంధించిందా? కాదు. వారు ఆ నోటీసులో గుర్తు చేశారు. 2021 ఆగస్టు 18వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఒక ఆదేశం వచ్చింది. ఇలాంటి నోటీసులు ఇవ్వాలని, ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాలని, భిన్నాభిప్రాయాలు ఏమైనా ఉంటే స్వీకరించాలని. ఈ అభిప్రాయ సేకరణ తర్వాత ఇక మీటర్లు బిగించడం మొదలు. టెలిమెట్రీ విధానంలో డిజిటల్ మీటర్లు పెట్టాలంట. అంటే ఇక దేశమంతా ఈ ఎన్నికల తర్వాత మోడీ ప్రభుత్వం ఇంట్లో నల్లాల ద్వారా వచ్చే నీళ్లకు మాత్రమే కాదు బిల్లులు, ఈ భూమి లోపల నుంచి బోరింగ్ వేసుకొని, మీ సొంత డబ్బులతో మీరు బోరింగ్ వేసుకొని కరెంటు బిల్లు కడుతూ నీళ్లు వాడుకున్నప్పటికీ వాడుకున్న నీళ్ల మోతాదును బట్టి బిల్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది అంటే ఎన్నికల తర్వాత ఇక దేశం అంతా ఇంట్లో బోరు వాటర్ కూడా బిల్లు కట్టడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. చాప కింద నీళ్లలాగా ఎలాంటి ఏర్పాట్లు సాగుతున్నాయో చూడండి. 2021లో అది వచ్చినప్పటికీ అది వెలుగులోకి రాలేదు. ఫిబ్రవరి 14వ తేదీన, ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఇచ్చిన నోటీస్తో అది కొంచెం చర్చనీయాంశం. మళ్ళా ఆగింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆపినట్టు ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోతే ఇక మొదలవుతుంది అన్నమాట. ప్రధానమంత్రి మోడీ ఈ 10 సంవత్సరాల పాలన ట్రయల్ మాత్రమే అన్నాడు. అసలు సినిమా ఇక ముందుంటది అన్నాడు. అంటే ఇప్పుడు ఈ అసలు సినిమాలో బోర్ వాటర్ కూడా బిల్లులు వేసే దగ్గర నుంచి ఇంకా ఎన్ని ఉంటాయో, ఎన్ని భారాలు మోయాల్సి ఉంటుందో, ఎట్లాంటి సినిమా చూడాల్సి ఉంటుందో ఇప్పుడు ప్రజలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.